गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో పాటించవలసిన 50 నియమాలు. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం, దేశం బాగుంటేనే మనం బాగుంటాం. సకల ప్రాణికోటి క్షేమం ఆలోచించిన మన పూర్వీకులు మనిషిని మహర్షిగా మార్చేందుకు కావలసిన నియమాలు ఏర్పరిచారు. మన పూర్వీకులు అలానే జీవించారు. మరి మనం పాటించవలసిన ఆ నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు, తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే. అట్టి గురువును ఏ పరిస్థితులలోనూ నిందించరాదు, ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు. తల్లిదండ్రులను పూజించాలి, ఎట్టి పరిస్థితులలోనూ దూషించరాదు. భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చెయ్యాలి. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చెయ్యరాదు. నడుస్తూ కానీ నిలబడి కానీ మలమూత్రాదులు విడవరాదు. అలాగే దేవాలయంలోనూ గోశాలలోనూ మలమూత్రాదులు విడవరాదు. తూర్పు దక్షిణ దిక్కులలో తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర పశ్చిమాన వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. చతుర్దశి అష్టమి దినాలలో తలంటూ పనికిరాదు. అలాగే స్త్రీ సంగమం కూడా చెయ్యరాదు. ఇతరుల చెప్పులు వస్త్రాలు అస్సలు ధరించకూడదు. గురు పాపం ఎవ్వరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి. పిసిని గొట్టుతో శత్రువుతో అసత్యం పలికేవాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయడం మహాపాపం. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు, అటువంటి వారిని ఎన్నడూ నిందించరాదు. స్నానం చెయ్యకుండా అన్నం వండరాదు, ఆ అన్నం తినరాదు. అలాగే నోటితో అగ్నిని ఆర్పరాదు, ఓదరాదు. ఏదైనా ఇమ్మని గురువు కోరితే శాస్త్రవచనం, అటువంటి గురువును ఎట్టి పరిస్థితులలోనూ అసహ్యించుకొనరాదు. 10,000 యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు. పుణ్యకార్యాల్లో చోళ్ళు జొన్నలు వెల్లుల్లి ఉల్లి చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. తడిసిన బట్టల